కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందనేటువంటిది మనందరం అర్థం చేసుకోగలం. అందులో భాగంగా ఈరోజు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన మత్స్య సంపదను దోచుకుని వెళుతున్నటువంటి బోట్లను వాళ్ళని జారలతో సహా బంధించి ఆ బోట్లను తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర నిలుపుదల చేసి మన ఆధీనంలోనే ఉంచుకోవడం జరిగింది. అయితే దానిని కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు వీళ్ళకి ఎవ్వరికి కూడా కనీసం సమాచారం లేకుండా దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా తరలించి వేశారు. అయితే వాటి గురించి మేము మొన్న జువలదిన్న ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మత్స్యకారుల సోదరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు. కారణం ఏమిటంటే సున్నితమైనటువంటి అంశం, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అంశం. దీనిలో రాజకీయాలు ఎక్కడా కూడా జోక్యం ఉండకుండా ఉండాలి. కాబట్టి దీన్ని అధికారులు, ప్రభుత్వం ఏదో ఒక విధంగా చక్కబెట్టి ఎవరైతే బోటును దొంగతనంగా అపహరించుకుని వెళ్ళిపోయారో, దొంగతనంగా ఈ ప్రాంతానికి సంబంధించి వేటకు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ బోట్లని మన వాళ్ళు కట్టడి చేసి తీసుకొచ్చి అక్కడ నిలుపుదల చేశారో, మన పోలీసు అధికారులని ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ బోటును మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు అని చెప్పని ఆశించాం. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మాకేమీ పట్టినట్టుగా ఈరోజు వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానటువంటిది. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ సమావేశాల్లో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి గళం వినపడుతూనే ఉంది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు, ప్రాణాలకు తెగించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బోట్లు, ఎందుకంటే అవి మెకనైజ్డ్ బోట్లు, మన దగ్గర ఉండేటువంటిది ఫైబర్ బోట్లు. ఆ మెకనైజ్డ్ బోట్లకి వుడెన్ క్యాబిన్తో పాటు దానికి స్టీల్ షీట్ కూడా ఫిక్స్ చేస్తారు. కాబట్టి అవి కొట్టాయి అంటే మన బోట్లు ముక్కలు అయిపోతాయి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రావడం. ఎందుకని పోలీసుకి అధికారం ఉంది అంటే అసలు మత్స్యకారులకు సంబంధించింది కాదు, ఇది పోలీసుకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. 12 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 22.2 కిలోమీటర్ల దూరంలో తీర ప్రాంతం నుంచి వాళ్ళు బయట వేట చేయాలి. వాళ్ళు నేరుగా తీర ప్రాంతం దగ్గరకు వచ్చి మన వాళ్ళు మత్స్య సంపద కోసం కట్టుకున్నటువంటి వలలను తెంచి పారేసి వీళ్ళ జీవనోపాధిని దెబ్బతీసి అక్రమంగా మన మత్స్య సంపదను దోచుకుని వెళ్ళిపోతుంటే, ఆ దోచుకుని వెళ్ళిపోయేటువంటి విధానాన్ని ప్రశ్నిస్తుంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మత్స్యకారులు వెళ్ళి పట్టుకున్నటువంటి బోట్లని ఈరోజు దుర్మార్గంగా వదిలివేయడం అనేటువంటిది ఇది క్షమించరానటువంటి నేరం. మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి నిదర్శనం. ఈరోజు 2 రోజులు గడిచిపోయాయి, 3 రోజులు గడిచిపోయాయి. ఎవరన్నా గళం ఎప్పినటువంటి వాళ్ళని పోలీసులపై బెదిరిస్తున్నారు తప్ప వాటిని మరలా తీసుకొచ్చి అయ్యా మా దగ్గర అక్రమంగా వేటాడడానికి వచ్చినటువంటి వాటిని మేము మా ఆధీనంలో ఉంచుకున్నాం, ప్రభుత్వ ఆధీనంలో ఉంది, పోలీసు ఆధీనంలో ఉంది, అటువంటి వాటిని మీరు దొంగతనంగా తీసుకొచ్చారు కాబట్టి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తుల్ని, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తుల్ని, సహకరించినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా జైలుకి పంపించి ఆ బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో మీరు పట్టించినటువంటి బోట్లను మరలా ఇక్కడ తీసుకొచ్చి పెట్టామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఇది దుర్మార్గం అనేటువంటి ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.